హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 195 పాయింట్స్ గెయిన్ అయి 72,500 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 32 పాయింట్స్ గెయిన్ అయి 21,983 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 158 పాయింట్స్ గెయిన్ అయి 46,121 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ప్రైస్ యాక్టివిటీ వన్ ఆఫ్ ద వర్స్ట్ అని చెప్పుకోవాలి. ఎవరైనా మార్కెట్ లో ట్రేడ్ చేయకుండా ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ ని చూస్తుంటే ఏముంది మార్కెట్ పెద్దగా ఏం వోల్టైల్ గా మూవ్ అయింది అనుకుంటారు కదా. ఇక్కడ మీకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ని చూపించి చెప్తా. ఓపెనింగ్ పాయింట్ నుంచి లిటిల్ గ్యాప్ డౌన్ అండ్ అక్కడి నుంచి కొంత వరకు అప్ సైడ్ కి వెళ్ళి అక్కడి నుంచి ఒక 300 పాయింట్స్ పడింది. అక్కడి నుంచి ఒక 400 పాయింట్స్ పెరిగి మళ్ళీ ఇంకొక 500 పాయింట్స్ పడి ఇంకొక 600 పాయింట్స్ పెరిగి ఒక 400 పాయింట్స్ పడి మళ్ళీ ఇంకొక 400 పాయింట్స్ పెరిగింది. వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా. ఎక్కడ స్టాప్ లాస్ పెడతారు, ఎంత స్టాప్ లాస్ పెడతారు ఇంట్రాడే యాక్టివిటీ చేసేవాళ్ళు. నిఫ్టీ పరిస్థితి కూడా సిమిలరే. నియర్లీ ఫ్లాట్ గా ఓపెన్ అయింది, కాస్త సడన్ గా కొంత డౌన్ అయ్యి అక్కడి నుంచి స్ట్రాంగ్ గా అప్ సైడ్ మూవ్ అవడం, ఒకే ఒక క్యాండిల్ తో మొత్తాన్ని రివర్స్ చేయడం అండ్ గ్రాడ్యువల్ గా పెరుగుతూ వెళ్ళడం అండ్ 2-3 సార్లు మార్కెట్ లో చిన్నగా షాక్స్ నిస్తూ స్ట్రాంగ్ గా లాస్ట్ అవర్ లో పెరగడం. ఇవాళ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ హార్ట్ బీట్స్ స్కిప్ అయితే అయి ఉంటాయి ఇవాళ మార్కెట్ మూవ్ అండ్ వోలటిలిటీలో. సీరియస్లీ ఫిబ్రవరి మంత్ ఒక నైట్ మేర్ లా మారిపోయింది ఆప్షన్ సెల్లర్స్ కి, పర్టికులర్ గా ఆప్షన్ బయర్స్ కి ఒక వండర్ఫుల్ కదా. ఏది కొంటే ఏంటి, ఆ రెండు మల్టిపుల్ టైమ్స్ ఇవాళ ప్రాఫిట్ లోనే చూపించుంటాయి అని నడుస్తుంది ఆప్షన్ బయర్స్ టైం ఈ మధ్య కాలంలో ఆ ఉన్న ప్రీమియమ్స్ కి మార్కెట్ లో వచ్చే మూకి. సరే ఎనీవే, ఓవరాల్ ఇవాళ మొత్తానికి మార్కెట్ అటు తిప్పి కొంత పాజిటివ్ లో అయితే ఎండ్ అయింది. ఓవర్ నైట్ లో ఏదైనా అప్డేట్స్ ఉన్నాయా? స్ట్రాంగ్ అప్డేట్స్ ఏం లేవు. యుఎస్ కి సంబంధించిన జీడిపి డేటా, Q4 జీడిపి డేటాని డౌన్ సైడ్ కి రివైజ్ చేశారు. ఈవెన్ అలా రివైజ్ చేసిన తర్వాత కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఉంటున్నట్టే, ఆ జీడిపి ఎస్టిమేట్ స్ట్రాంగ్ గా ఉంటున్నట్టే. అండ్ ఫెడ్ వాళ్ళు కొన్ని కామెంట్స్ చేశారు, లైక్ ఫెడ్ విలియం గారు ఈ ఇయర్ లో 3 కట్స్ దగ్గరగా ఉంటాయన్నారు. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 2 నుంచి 3 అని. తన 3 అనడం మంచిదే. అండ్ ఇంకొక ఫెడ్ మెంబర్ మేలో ఖచ్చితంగా కట్ ఉంటది, దాని తర్వాత కట్ చేయాలా లేదా అన్నది మార్కెట్ లో ఉంటున్న కండిషన్స్ లైక్ ఈ సిపిఐ డేటా వాటిని బట్టి డిసైడ్ చేద్దాం అనేలా స్టేట్మెంట్ చేశారు. ఓవరాల్ ఇవి పాజిటివ్ మార్కెట్ కి, నెగిటివ్ అయితే కాదు. బట్ యుఎస్ మార్కెట్స్ అంత స్ట్రాంగ్ గా ఏం రియాక్ట్ అవ్వలేదు. అండ్ ఇతర డేటా పాయింట్స్ లైక్ బాండ్ ఈల్డ్స్ చూస్తే 4.27%, డాలర్ ఇండెక్స్ 104 అండ్ క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $83 పర్ బ్యారెల్ దగ్గరగా, $83.50 పర్ బ్యారెల్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అది చాలా డేస్ నుంచి అక్కడే ట్రేడ్ అవుతున్నట్టే. ఇవన్నీ కూడా పెద్ద చేంజ్ ఏం లేదు. బాండ్ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్ అండ్ క్రూడ్ ఆయిల్ బిగ్ చేంజ్ అయితే లేదు. అండ్ నేను మీకు రీసెంట్ డేస్ లో ఎన్నిసార్లు చెప్పానో కూడా గుర్తు రావట్లేదు, మల్టిపుల్ టైమ్స్ చెప్తూ వచ్చాను. సో ఇవాళ ఓవర్ నైట్ లో పొజిషన్స్ క్యారీ చేసిన వాళ్ళు కాషియస్ గానే ఉన్నారనుకుంటున్నాను. బికాస్ ఇవాళ యుఎస్ కి సంబంధించిన PCE డేటా, పర్సనల్ కన్సంప్షన్ డేటా వస్తుంది. సో ఈ పర్సనల్ కన్సంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్ ప్రైస్ ఇండెక్స్, ఈ PCE ఇండెక్స్ అంటే సో ఇది ఒక ట్రూ రిఫ్లెక్షన్ చూపిస్తుంది ఎకానమీలో ఎలాంటి ఇన్ఫ్లేషన్ విత్ రెస్పెక్ట్ టు కన్సంప్షన్ ఉందనేది. యూజువల్ గా ఇదే కదా ఇంపార్టెంట్. ప్రజలకి ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అవ్వకూడదని సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు పెంచడం అండ్ కొన్ని సందర్భాల్లో వడ్డీ రేట్లు తగ్గించడం బేస్డ్ అపాన్ ఇన్ఫ్లేషన్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆన్ పర్సనల్ కన్సంప్షన్ లెవెల్ ఎలాంటి ఇన్ఫ్లేషన్ ఉందన్నది PCE డేటా చెప్తుంది. రీసెంట్ గా వచ్చిన CPI ఇన్ఫ్లేషన్ డేటా, PPI ప్రొడ్యూసర్ ప్రైస్ డేటా అండ్ జాబ్స్ డేటా ఇవన్నీ ఎలా ఉన్నాయంటే వడ్డీ రేట్లు అప్పుడే కట్ చేయొద్దు, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది, ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వడ్డీ రేట్లు కట్ చేయొద్దు అని మన మార్కెట్స్ కి నెగిటివ్ గా ఉంది. అట్లీస్ట్ ఇప్పుడు వచ్చే PCE డేటా, పర్సనల్ కన్సంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్స్ డేటా అయినా వడ్డీ రేట్లు కట్ చేయొచ్చు, ఇన్ఫ్లేషన్ కూడా కూల్ ఆఫ్ అవుతుందని ఒక ఇండికేషన్ ఏదైనా మార్కెట్ కి ఇవ్వగలుగుతూ ఉంటే అది మార్కెట్స్ మేబీ పాజిటివ్ గా తీసుకుంటాయి. అది కూడా హాట్ గానే ఉందనుకోండి, లైక్ ఇంకా ఎక్కువగా ఉంటే పర్సనల్ కన్సంప్షన్ లెవెల్లో కూడా ఇన్ఫ్లేషన్ దారుణంగా పెరుగుతూ ఉంటే ఇంకా ఫెడ్ వాళ్ళ చేతిలో ఉన్నదేం లేదు. హైయర్ ఫర్ లాంగర్, పెంచిన వడ్డీ రేట్లను అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తామనే స్టేట్మెంట్స్ చేస్తారు. స్ట్రాంగ్ గా చేస్తారు. కాకపోతే ఈసారి ఆఫ్టర్ ఈ PCE డేటా దానికి మార్కెట్స్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేయకముందే చేస్తారనే భయంతో కూడా ఫాలో అవ్వచ్చు. కాబట్టి ఇవాళ ఓవర్ నైట్ మార్కెట్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు మన ఇండియా రిలేటెడ్ గా కూడా మ్యాక్రో ఎకనామిక్ డేటా ఇంక్లూడింగ్ ఫిజికల్ డెఫిసిట్, జీడిపి, కోర్ సెక్టార్ డేటా కూడా రిలీజ్ అవబోతుంది. అండ్ రేపు మనకి ఆటో సెక్టార్ డేటా, లైక్ ఆటో సేల్స్ డేటా, ఆటో సెక్టార్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ కి సేల్స్ డేటా రేపటి రోజు మార్కెట్ లో రిలీజ్ అవుతుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఫ్రమ్ మార్చ్ 28 నుంచి, ఆ పాయింట్ నుంచి ఇప్పుడు కాదు, ఇమీడియట్ గా కాదు, మార్చ్ 28 నుంచి UPL నిఫ్టీలోంచి వెళ్ళిపోద్ది. శ్రీరామ్ ఫైనాన్స్ నిఫ్టీ 50 ఇండెక్స్ లోకి వచ్చి యాడ్ అయింది. అండ్ ఆదాని విల్మర్, ముతూట్ ఫినాన్స్ నిఫ్టీ నెక్స్ట్ 50 నుంచి తీసేస్తున్నట్లయితే NSE వాళ్ళు అప్డేట్ చేశారు. సో ఇలా శ్రీరామ్ ఫైనాన్స్ రాబోతుంది నిఫ్టీ 50 లో అనేసరికి ఆ స్టాక్ గెయిన్ అయింది ఆల్మోస్ట్ 3.8% దగ్గరగా. వెరస్ UPL ని తీసేస్తున్నారు అండ్ స్టాక్ నియర్లీ 1% దగ్గరగా రెడ్ లో క్లోజ్ అయింది. అండ్ కమింగ్ టు మార్కెట్ ప్రైస్ యాక్షన్, నిన్న వీడియోలో మనం అనుకున్నది ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ ఒకవేళ 950 అబోవ్ కానీ క్లోజ్ అవుతూ ఉంటే దెన్ మార్కెట్ పరంగా సేమ్ ఆ బులిష్ వ్యూ నే క్యారీ చేద్దామని. ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ ఇక్కడ మీరు గమనించండి, 29th ఫిబ్రవరి
ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయింది 22,015 దగ్గర అండ్ ఓవరాల్ క్లోజింగ్ కూడా 21,950 అబోనే ఉంది కాబట్టి ఇప్పటికి ఇంకా కూడా మార్కెట్ నేను బేరిష్ గా లేను, నన్ను అప్పుడే నెగిటివ్ గా చూడొద్దనేలా మనకి ఇండికేషన్స్ ని పాస్ చేస్తున్నట్టు. అవి స్ట్రాంగ్ ఇండికేషన్సా? లైక్ మార్కెట్ ని వెరీ స్ట్రాంగ్ గా చూసేలా నాకు ప్రెసెంట్ కనిపిస్తుందా? ఓవర్ నైట్ లో ఈవెంట్ ఉంది కదా, ఆ ఈవెంట్ ఏమాత్రం నెగిటివ్ ఉన్నా డెఫినెట్లీ ఒక గుడ్ గ్యాప్ డౌన్, ఇక 950 లెవెల్ అనే మాటే ఉండదు. సో కాబట్టి ఎగ్జాక్ట్లీ మనం ఎలా ఉంటుందంటే ఎడ్జ్ లో ఉన్నాం, ఆ ఎడ్జ్ నుంచి మారడానికి ప్రైస్ యాక్షన్ కాదు, ఒక గట్టి గాలి వస్తుంది ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే. ఆ గాలి మనల్ని ముందుకో వెనక్కు ఏదో పక్కకైతే నెడుతుంది. ఒకవేళ ఎటు నెట్టకపోతే లైక్ అప్ ఆర్ డౌన్ ఎటు వెళ్ళకపోతే నెక్స్ట్ అప్పుడు మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై మార్కెట్ ని మూవ్ చేస్తుంది. కాబట్టి దెన్ అప్పుడు రియల్ స్ట్రెంగ్త్ మార్కెట్ ఏంటి? వితౌట్ ఎన్ ఈవెంట్ ఇంపాక్ట్ అసలు మార్కెట్ ఎటు వెళ్ళాలనుకునేది అర్థం అవుతుంది. బట్ ఈవెంట్ ఒక ఇంపాక్ట్ అండ్ ఈవెన్ డొమెస్టిక్ గా కూడా మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వీటితో నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఈ లెవెల్ బ్రేక్ అవడమా అప్ సైడ్ కి మూవ్ అవడమా అన్నది జరుగుతుంది. బట్ ఇంత స్ట్రాంగ్ గా పడిన మార్కెట్ ఈ 950 లెవెల్ దగ్గర స్ట్రగుల్ అయ్యి ఆ లెవెల్ అబోనే క్లోజ్ అవుతుండడం బైరిష్ అయితే కాదు కదా, మీన్స్ మార్కెట్ ని ఫుల్ నెగిటివ్ గా చూడాల్సిన థింగ్ అయితే కాదు కదా, పాజిటివ్ గానే చూడాలి. కాబట్టి అదే స్టాండ్ ని కంటిన్యూ చేస్తున్నాను. సో ఈ 950 బిలో మార్కెట్ బ్రేక్ అయి క్లోజ్ అయ్యేంత వరకు ఇప్పుడైతే 1 అవర్ క్యాండిల్ ఏం కాదు, మార్కెట్ క్లోజింగ్ బికాస్ లాస్ట్ 30 మినిట్స్ లో కూడా మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ మూవ్ కనిపించింది. కాబట్టి డే క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు 950 బిలో క్లోజ్ అయ్యేంత వరకు నేనైతే మార్కెట్ నెగిటివ్ గా చూడాలనుకోవట్లేదు. మీరు 950 బ్రేక్ అయి క్లోజ్ అవ్వాలి, డే క్యాండిల్ క్లోజ్ అవ్వాలంటే ఈ లోపు 200-300 పాయింట్లు పడిపోతుంది కదా, అప్పుడు ఏంటి రిస్క్ లోకి వెళ్తున్నట్లు కదా. అంటే మీరు కావాలంటే హవర్లీ క్యాండిల్ ని కూడా తీసుకోవచ్చు ఇక్కడ. బట్ ఫ్రెండ్స్ ఇలా హవర్లీ క్యాండిల్ తీసుకొని ట్రాప్ అయిన సందర్భం కొన్నిసార్లు ఉన్నాయి పాస్ట్ లో. కాబట్టి నేను హవర్లీ క్యాండిల్ కూడా టూ మచ్ ఇంపార్టెన్స్ ఇవ్వను. నిజంగా నాకంత క్లారిటీ లేదు, అసలు ఎక్కడ క్లోజ్ అవుతుందో క్లారిటీ లేదు. డే క్లోజింగ్ వరకు చూడాలంటే ఆ డే అసలు ట్రేడింగ్ చేయకుండా ఎండ్ ఆఫ్ ద డే నిజంగానే క్లోజ్ అవుతుంటే అప్ సైడ్ దెన్ బులిష్ గా ట్రేడ్ సెటప్స్ ని చూస్తాను, డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంటే బేరిష్ గా ట్రేడ్ సెటప్స్ ని చూస్తాను. లేదు ఎలా అయినా ట్రేడ్ చేయాలి, కొంత రిస్క్ తీసుకోవాలంటే 1 అవర్ క్యాండిల్ ని చూస్తాను. బట్ పర్సనల్ ఐ సజెస్ట్ బిగినర్స్ ఎప్పుడు డే ఎండ్ క్యాండిల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది మనకి ఫేక్ డేటా పాయింట్స్ ని ఇవ్వదు. సరే ఇక్కడ నుంచి మార్కెట్ ని పాజిటివ్ గా చూడడానికి ఏదైనా డేటా పాయింట్స్ చెప్పండి అంటే పీసీఆర్ డేటా పుట్ కాల్ రేషియో ఇవాళ ఒక పాయింట్ లో అయితే ఇంకా 0.6 దగ్గరగా వెళ్ళింది. నేను మీకు ప్రీవియస్ గా కూడా చెప్పాను, పుట్ కాల్ రేషియో ఎప్పుడైతే 0.7 0.6 దగ్గరికి వస్తుందో ఒక స్ట్రాంగ్ బౌన్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో పుట్ కాల్ రేషియో అంతకు వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఈవెన్ ఆప్షన్ ప్రీమియమ్స్ ని కూడా గమనిస్తున్నారా? ఎవరైనా అబ్జర్వ్ చేశారా? మార్చ్ ప్రీమియమ్స్ ఒకసారి చెక్ చేయండి. ఈవెన్ ఇవాళ ప్రీమియమ్స్ ని కూడా చూస్తుంటే కాల్స్ తో కంపేర్ చేస్తే పుట్స్ మీకు చాలా చాలా ఎక్కువ ప్రీమియం లో కనిపిస్తాయి కంపేర్డ్ విత్ కాల్స్. ఓవరాల్ ప్రీమియమ్స్ రెండు తక్కువే, బట్ కంపేర్డ్ విత్ కాల్స్ పుట్ ప్రీమియమ్స్ ఎక్కువ కనిపిస్తాయి. బికాస్ ఈ పుట్ కాల్ రేషియోలో అగ్రెసివ్ గా కాల్స్ ని షార్ట్ చేసి పెట్టి కంపేర్డ్ విత్ పుట్స్ ఎక్కువ కాల్స్ ని రైట్ చేయడం కారణంగా సెల్ చేయడం కారణంగా ఈ పుట్ కాల్ రేషియో అనేది బిలో 1 అండ్ 0.6 ఆర్ 0.7 దగ్గరికి వచ్చిందంటే టూ మచ్ అగ్రెసివ్ కాల్ షార్టింగ్ ఉందని. అలాంటి సందర్భంలో మనకి షార్ట్ కవరింగ్ మార్కెట్స్ లో కనిపిస్తూ ఉంటుంది. లెట్స్ సీ అది రైజ్ అవుతుందా లేదా మార్కెట్ లో అని. అండ్ మోస్ట్ ఆఫ్ ద డేటా పాయింట్స్ ని షేర్ చేశానని అనుకుంటున్నాను. ఇవాళ నైట్ వచ్చే ఈవెంట్స్ రేపటి మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ రేపు ఎటు మార్కెట్ ఉంటున్నా, గ్యాప్ అప్ ఉంటున్నా, గ్యాప్ డౌన్ ఉంటున్నా, నా స్ట్రాంగ్ సజెషన్ స్టార్టింగ్ ఒక 45 మినిట్స్ ఆర్ 1 అవర్ పాటు మార్కెట్ లో ఎటువంటి పొజిషన్స్ ని తీసుకోకండి. ఆర్ ఇవాళ వోల్టాల్ గా ఉంది అండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది రేపటి రోజు కూడా ఫస్ట్ 1 అవర్ వోల్టాల్ గానే ఉంటుందని. సో వోల్టాలిటీ ఎక్కువ కావాలి, డైరెక్షన్ నాకు అప్పుడే కావాలనుకుంటున్న వాళ్ళు పొజిషన్స్ తీసుకోవచ్చు. బట్ స్టాప్ లాస్ బేస్డ్ గా యాక్ట్ అవ్వాలి, కొంత స్టేబుల్ గా నాకు మూవ్ మార్కెట్ లో ఉండాలి, నేను ఒక డైరెక్షన్ లో చూస్తాను అనుకున్న వాళ్ళు ఫస్ట్ 1 అవర్ లో తీసుకుంటే మీ స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అయ్యేందుకే ఎక్కువ శాతం ఛాన్సెస్ రేపు ఉంటాయి డ్యూ టు ఈవెంట్ అండ్ ఇండియా ఒక మ్యాక్రో ఎకనామిక్ డేటాస్ కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వాటి యొక్క ఇంపాక్ట్ అలా ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. అండ్ నా వ్యూ 950 బిలో మార్కెట్ బ్రేక్ అయి క్లోజ్ అవ్వనంత వరకు నేను మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాను అనాలిసిస్ చేస్తూ మేమన్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏమాత్రం అనిపిస్తున్నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇప్పుడే మార్కెట్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఇండియా జీడిపి డేటా అయితే వచ్చింది. అది 8.4% వచ్చింది. మార్కెట్ ఎస్టిమేట్ చేస్తున్నది 6.6% వస్తుందని. అండ్ ఇన్ ద బెస్ట్ కేస్ లాస్ట్ టైం లో వచ్చిన ఇయర్ ఆన్ ఇయర్ లో లాస్ట్ టైం సేమ్ టైం 7.6% అలా వచ్చినా సర్ప్రైజ్ అయ్యేదేమో. బట్ దానికంటే బెటర్ గా 8.4% జీడిపి డేటా గ్రోత్ మన ఇండియన్ ఎకానమీ ఎంత స్ట్రాంగ్ గా గ్రో అవుతుందన్న ఇండికేషన్ అయితే చూపిస్తూ ఉంది. ఫ్రెండ్స్ హాస్పిటల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కొంత కాషియస్ గా ఉండాల్సిన పరిస్థితి వస్తుందని ఎలా అయితే కనిపిస్తుంది. బికాస్ మీరు జస్ట్ గూగుల్లో CGHS అని కొట్టండి. CGHS అంటే ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ టైప్ అనమాట. వాళ్ళ ఎంప్లాయీస్ కి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి CGHS ఉంటది. అది పెట్టుకొని వాళ్ళు ఏ హాస్పిటల్లోకి వెళ్ళినా ట్రీట్మెంట్స్ ని చేయించుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు ఈ CGHS గురించి మాట్లాడుతున్నానంటే సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేస్తున్న వాళ్ళు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకెళ్లి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు
కేంద్ర ప్రభుత్వం డబ్బులు కట్టాలి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ కి ఒక స్టాండర్డ్ రేట్ ఉంటది. లైక్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉందనుకోండి, ఒక హాస్పిటల్లో చిన్న సర్జరీ చేసి ₹1,00,00,000 బిల్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ కడతదా? కట్టదు. ఎందుకు? అదే సర్జరీ ఇతర హాస్పిటల్స్ లో, అదే స్టాండర్డ్ ఉన్న హాస్పిటల్స్ లో ఎంత బిల్లు వేస్తున్నారు, ఆ యావరేజ్ అంతా చూసుకొని అదే కడుతుంది. కాబట్టి స్కామ్ చేయడానికి కుదరదు మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీని. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ని కూడా ప్రతి దానికి ఒక స్టాండర్డ్ రేట్, అది ఏ హాస్పిటల్, Tier 1 సిటీయా, Tier 3 అండ్ ఆ హాస్పిటల్ రేటింగ్ ఏంటి అండ్ అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటి, వాటన్నిటిని పెట్టుకొని ఒక యావరేజ్ ప్రైస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ CGHS ఈ హెల్త్ స్కీమ్ కి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న హెల్త్ స్కీమ్ కి డిసైడ్ చేస్తుంటది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి చెప్తున్నది ఏంటంటే, మీ ద్వారా ఇస్తున్న ఇన్సూరెన్స్ కి మాత్రం స్టాండర్డ్ గా కొన్ని రేట్స్ ఉంటున్నాయి, కానీ ప్రజలు డబ్బులు పెట్టి వెళ్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర చాలా ఎక్కువగా చార్జ్ చేస్తున్నారు. బయట ఉంటున్న రిపోర్ట్స్ ప్రకారం చూస్తూ ఉంటే డేటా, ఇది మీకు చెప్పాలనే ముందు చూస్తున్నప్పుడు CGHS ద్వారా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్స్ ఉంటాయో దానికంటే 20 to 60%, 20 నుంచి 60% దగ్గరగా అధిక డబ్బుల్ని క్యాష్ ద్వారా పే చేస్తున్న పీపుల్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అది సరికాదు. మీ హెల్త్ స్కీమ్ ప్రకారంగా ఏదైతే డబ్బులు హాస్పిటల్ చార్జ్ చేస్తుందో దానికి దగ్గరగానే కదా మరి డబ్బులు పెట్టి వెళ్తున్న వాళ్ళకి కూడా చార్జెస్ ఉండాలి. మరి ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చార్జ్ చేస్తున్నాయి? డబ్బులు పెట్టి వెళ్తున్న వాళ్ళకి ఎందుకు ఎక్కువ చార్జ్ చేస్తున్నాయి? అలా అవ్వకూడదంటే మీరు విత్ ఇన్ 30 days వెంటనే ఏ ట్రీట్మెంట్స్ ఎలాంటి స్టాండర్డ్ ప్రైజులను పెట్టాలన్నది ఒక రూపకల్పన చేయండి, ఒక లిస్ట్ ని ప్రిపేర్ చేయండి. మీరు ఒకవేళ ఆ లిస్ట్ ని ప్రిపేర్ చేయడానికి ఫెయిల్ అయితే, మీరు మాకు ఆ లిస్ట్ ని అందించకపోతే, ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి చెప్తున్నారు, అందించకపోతే మీ CGHS లో ఏ రేట్లు అయితే ఉన్నాయో స్టాండర్డ్ రేట్లు, అవే రేట్లనే ప్రైవేట్ హాస్పిటల్స్ ఫాలో అవ్వాలి. సో ఎయిదర్ మీరైనా మాకు ఒక రేట్లను చూపించండి, లేదంటే మీ ఇన్సూరెన్స్ స్కీమ్ లో ఏవైతే రేట్లు ఉన్నాయో ఆ రేట్లని, ఈ CGHS స్కీమ్ లో ఉంటున్న రేట్లని క్యాష్ లో డబ్బులు కడుతున్న వాళ్ళు కూడా ఫాలో అవ్వాలనేలా సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ కి స్ట్రాంగ్ గా స్టేట్మెంట్స్ ని చేస్తూ ఉండడం ఇవాళ అపోలో హాస్పిటల్స్, ఫోర్టిస్ హెల్త్ కేర్, గ్లోబల్ హెల్త్, మ్యాక్స్ కేర్, రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఇంట్రాడే సెషన్స్ లో ఫాల్ అయ్యాయి. సో ఇక్కడ అన్ని హాస్పిటల్స్ కి ఒకటే ఇంపాక్ట్ ఉంటుందా? కాదు. ఏ హాస్పిటల్స్ రిలేటెడ్ గా క్యాష్ లో ఎవరెవరు ఎంతెంత % ఆఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, డబ్బులు కట్టి ఎంతమంది చేయించుకుంటున్నారు, ఇన్సూరెన్స్ ద్వారా ఎంతమంది చేయించుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న CGHS స్కీమ్ ద్వారా ఎంతమంది చేయించుకుంటున్నారు, ఇఫ్ ఇన్ కేస్ క్యాష్ ద్వారానే ఎక్కువ చేయించుకుంటున్నారు ఏ పర్టికులర్ హాస్పిటల్ లోనైనా అంటే ఆ హాస్పిటల్ కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కంపేర్ విత్ అదర్ హాస్పిటల్స్. ఇంకొంత డీప్ గా స్టడీ చేయాల్సి ఉంటుంది, ఆ హాస్పిటల్ మెట్రిక్స్ ని చూసుకోవాల్సి ఉంటుంది, చూసుకొని డెసిషన్ ఉంటుంది. బట్ దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలా రెస్పాన్స్ ఇస్తుంది అనేది చూడాలి. యాక్చువల్లీ ఇంపాక్ట్ పెద్దదే. ఇవాళ స్టాక్స్ రియాక్ట్ అవడం లైక్ మ్యాక్స్ హెల్త్ 7%, అపోలో 4% అండ్ రెయిన్బో 5%, ఇది చాలా తక్కువే. కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏదో రకంగా CGHS స్కీమ్ అన్ని హాస్పిటల్ కి అమలయ్యేలా కాకుండా, బికాస్ ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క ఇమ్యూనిటీస్ తో ఉంటది. ఒక హాస్పిటల్ లో ఉన్న ట్రీట్మెంట్ కాస్ట్ ఇంకొక హాస్పిటల్ ఒకలా ఉండదు. కాబట్టి కొంత హాస్పిటల్స్ కి అడ్వాంటేజ్ ఉండేలాగే ఏదైనా బెనిఫిట్ ఉంటదని మార్కెట్ భావిస్తుందేమో. కాబట్టి ఇవాళ స్టాక్స్ లో టూ మచ్ ఫాల్, టూ మచ్ ఇంపాక్ట్ కనిపించలేదు. ఇఫ్ ఇన్ కేస్ కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పినట్లే ఒక స్టాండర్డ్ ప్రైజెస్ ని పెట్టి, ప్రోటోకాల్ ని పెట్టి ఇదే ఫాలో అవ్వాలి, ఈ ప్రైస్ లే కలెక్ట్ చేయాలంటే మాత్రం హాస్పిటల్స్ పైన ఇంకా బిగ్గర్ ఇంపాక్ట్ ఉంటుంది. సో హాస్పిటల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అండ్ ఫాలో అయ్యే కదా అని ఇమీడియట్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే అప్డేట్ కీలకంగా ఉంటుందన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక రిలయన్స్ డిస్నీ జాయింట్ వెంచర్ డీల్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ అయింది. దాని ఒక వర్త్ $8.5 బిలియన్, సుమారుగా 70,352 కోట్లు. అండ్ ఈ డీల్ తర్వాత కూడా రిలయన్స్ వాళ్ళు 11,500 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్ చేస్తారనేలా డేటా కనిపిస్తుంది. ఇంతకీ డీల్ ఏంటి? డిస్నీ హాట్స్టార్ ఇండియా బిజినెస్ ని ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు మెజారిటీ స్టేక్ తీసుకుంటున్నట్టు. అండ్ ఈ డీల్ స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే, ఈ రిలయన్స్ డిస్నీ జాయింట్ వెంచర్ రిలేటెడ్ గా రిలయన్స్ వాళ్ళు డైరెక్ట్ గా 16.34%, ఇండైరెక్ట్ గా వయాకామ్ 18 ద్వారా 46.82% హోల్డ్ చేసినట్లు, అండ్ రిమైనింగ్ వాటా 36.84% వాటా డిస్నీ వాళ్ళ దగ్గర ఉంటది. అండ్ దీనికి చైర్పర్సన్ గా నీతా అంబానీని అండ్ వైస్ చైర్మన్ గా ఉదయ్ శంకర్ ని అపాయింట్ చేసినట్లయితే కనిపిస్తుంది. అండ్ ఈ ఎంటైర్ డీల్ 2024 ఈ క్యాలెండర్ ఇయర్ ఎండింగ్ లో లాస్ట్ క్వార్టర్ లోపు కంప్లీట్ అవుతుందని, అండ్ తర్వాత వయాకామ్ 18 నెట్వర్క్ 18 ఒక సబ్సిడరీ స్టార్ ఇండియాలో మర్జ్ అవుతూ ఈ డీల్ కంప్లీట్ అవుతుందనేలా డేటా అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఫామ్ అవుతున్న జాయింట్ వెంచర్ ఇండియాలోనే ద లార్జెస్ట్ మీడియా కంపెనీ అవుతుంది విత్ కంబైన్డ్ రెవెన్యూ ఆఫ్ 25,000 crores. అండ్ ఇప్పుడు ఈ రిలయన్స్ డిస్నీ జాయింట్ వెంచర్ లో మోర్ దెన్ 100+ ఛానల్స్ ఉంటాయి, 750 మిలియన్ దగ్గరగా వ్యూవర్స్ ఉంటారు. అండ్ యాడ్ మార్కెట్ షేర్, ఇన్ సింపుల్ టర్మ్స్ మార్కెట్ షేర్ 40 to 45% దగ్గరగా ఉంటది. ఇందులో ఏమేమి ఉంటాయి రిలయన్స్ డిస్నీ జాయింట్ వెంచర్ లో ఏమేమి ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ ఈ టీవీ ఛానల్స్ ఇవి కాకుండా అంటే డిస్నీ హాట్స్టార్ ఉంటది, జియో సినిమా ఉంటది, HBO ఉంటది, అండ్ పారామౌంట్ ప్లస్ వాళ్ళ సబ్స్క్రిప్షన్ కూడా వీళ్ళ సైడే ఉంటది. అండ్ దీంతో పాటు లార్జెస్ట్ స్పోర్ట్స్ పోర్ట్ఫోలియో కూడా ఒలింపిక్స్ కానీ, NBA కానీ, ప్రీమియర్ లీగ్ కానీ, ప్రో కబడ్డీ కానీ, IPL కానీ ఈ జాయింట్ వెంచర్ లో ఒక భాగం అవుతాయి. అండ్ ఇప్పుడు 40% పైగా ఇది మార్కెట్ షేర్ ని కమాండ్ చేస్తుంది. కాబట్టి దీనికి CCI
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క అప్రూవల్ కూడా రావాల్సి ఉంటది. ఇది డెఫినెట్లీ బిగ్ ఇంపాక్ట్ ఫర్ జీ అండ్ సన్ టీవీ బికాస్ మొత్తం సంబంధించిన డిజిటల్ ప్రెసెన్స్ అంతా వీళ్ళ దగ్గర ఉంటే మోస్ట్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్స్ కూడా వీళ్ళ సైడ్ కే వెళ్తూ ఉంటాయి అండ్ వీళ్ళది స్ట్రాంగెస్ట్ రెవెన్యూ అవుతుంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ పరంగా చూస్తే ఈ జాయింట్ వెంచర్ కి 25,000 crore దగ్గర రెవెన్యూ అనుకున్నామా, నెక్స్ట్ వస్తున్నది జీ వాళ్ళకి 8,000 crore, తర్వాత టైమ్స్ గ్రూప్ వాళ్ళకి 8,000, సోనీ వాళ్ళకి 6,600 అరౌండ్ అండ్ సన్ నెట్వర్క్ వాళ్ళకి 3,700 అండ్ లాస్ట్ డీబీ క్రాప్ వాళ్ళకి 2,100 crore దగ్గర రెవెన్యూస్ వస్తున్నట్టు. సో దీంతో కంపేర్ చేస్తే టాప్ లో వీళ్ళ జాయింట్ వెంచర్ ఉంటుంది 25,000 crore, తర్వాత వీళ్ళలో హాఫ్ కాదు ఇంకా అందులో కూడా ఇంకొక 50% తక్కువలోనే మిగిలిన ఛానల్స్ ఒక రెవెన్యూ అయితే ఉంటుంది. ఈ డిజిటల్ లో ఇప్పుడు స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ ని రిలయన్స్ వాళ్ళు బిల్డ్ చేసినట్లు అండ్ ఆఫ్టర్ ఈ డీల్ రిలయన్స్ లో నియర్లీ 40 రూపీస్ దగ్గరగా ఈచ్ షేర్ కి 40 రూపీస్ దగ్గరగా వాల్యూ యాడ్ అవ్వాలని జెఫ్రీస్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా 2 to 3% ఆఫ్ బేస్ కేస్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి రిలయన్స్ రిలేటెడ్ గా నెట్ అసెట్ వాల్యూ లో అనేలా మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేశారు. దీని రిలేటెడ్ గా ముఖేష్ అంబానీ గారు స్టేట్మెంట్ చేస్తూ ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక న్యూ ఎరా మొదలైంది, ఒక కొత్త శకం మొదలైంది అనేలా అంబానీ గారి స్టేట్మెంట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు ఐటీసీ రిలేటెడ్ గా టార్గెట్ ని కట్ చేస్తూ ఏం కట్ చేశారో నాకు అర్థం కావట్లేదు. 490 నుంచి 480 కి టార్గెట్ ని కట్ చేశారు. దానికి మళ్ళీ టార్గెట్ కట్ అనే పేరు. సరే, ఎనీవే 490 నుంచి 480 కి టార్గెట్ ని కట్ చేస్తూ కమింగ్ క్వార్టర్ లో సిగరెట్ వాల్యూమ్స్ రికవర్ అవుతాయని అండ్ ఈవెన్ ఈ సిగరెట్ ఈ టొబాకో రిలేటెడ్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ 8% CAGR తో గ్రో అవుతూ రెవెన్యూ టొబాకో టాక్స్ రెజిమ్ సిగరెట్ టాక్స్ రెజిమ్ కంటిన్యూ అవుతుందని, పేపర్ బిజినెస్ నియర్ టర్మ్ లో కొంత డ్రాగ్ చేసిన కొంత డౌన్ సైడ్ వెళ్ళిన H2 లో సెకండ్ హాఫ్ లో రికవర్ అవుతుందని, ఈ BIT వాళ్ళు ఈ బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ వాళ్ళు ఐటీసీ రిలేటెడ్ గా భారీ మొత్తంలో వాటాను సెల్ చేద్దాం అనుకుంటున్నారా, ఆ వాటా సేల్ చేయడం అనేది ఒక ఓవర్ హ్యాంగ్, ఒక క్వశ్చన్ మార్క్. మార్కెట్ కి ఎప్పుడు క్వశ్చన్ మార్క్ నచ్చో, సో ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ అయ్యేంత వరకు స్టాక్ లో అన్సర్టనిటీ ఉంటుందని ఇలా ఐటీసీ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ సెబీ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సెబీ వాళ్ళు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళని ఇన్ఫ్లో రిలేటెడ్ గా వస్తున్న డబ్బులు రిలేటెడ్ గా కొంత రిస్ట్రిక్షన్స్ ని విధించాలనేలా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి చెప్తున్నారనేలా మళ్ళీ అప్డేట్స్ అయితే మార్కెట్ లోకి ఫ్లో అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ రీసెంట్ గా లాస్ట్ 3 months 6 months అండ్ లాస్ట్ 1 year లో నిన్న మాట్లాడుకున్నాం ఈ డేటా. యాక్చువల్ గా స్మాల్ క్యాప్స్ లోకి ఎంత వచ్చింది, మిడ్ క్యాప్స్ లోకి ఎంత వచ్చింది అండ్ లార్జ్ క్యాప్స్ నుంచి ఎంత వచ్చింది కాదు ఎంత పోయింది అన్నది నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. ఆ డేటాని మీరు గమనించండి. లాస్ట్ 3 months లాస్ట్ 6 months అండ్ లాస్ట్ 1 year లో ఎలాంటి డబ్బులు మిడ్ క్యాప్స్ లోకి స్మాల్ క్యాప్స్ లోకి ఫ్లో అయ్యాయి, లార్జ్ క్యాప్స్ నుంచి బయటకు వెళ్ళాయన్నది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. బ్రాడర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ని మీరు గమనించిన లాస్ట్ 1 year లో నిఫ్టీ పెరిగింది 27%, సెన్సెక్స్ పెరిగింది 23%, వేరే స్మాల్ క్యాప్ 64%, మిడ్ క్యాప్ 61% అండ్ BSE లార్జ్ క్యాప్ ఏకంగా 30% దగ్గరగా పెరిగింది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఓవర్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉండడం లాస్ట్ 1, 3, 6 అండ్ ఈవెన్ 1 year వీటిల్లోకి రీటైల్ యాక్టివిటీ ఎక్కువ పంప్ అవుతుందని, బట్ అది లాంగ్ టర్మ్ లో రీటైలర్స్ యొక్క వెల్త్ కి ఎక్కువ రిస్క్ ని కలిగి ఉంచుతుంది. కాబట్టి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లోకి వస్తున్న ఇన్ఫ్లోస్ పరంగా సెబీ వాళ్ళు కాషన్ చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. యాక్చువల్ గా లాజికల్ గా ఆలోచిస్తే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లోకి ఫండ్స్ ని తగ్గించండి అంటే లార్జ్ క్యాప్స్ లో కదా డబ్బులు రావాలి, లార్జ్ క్యాప్స్ లోకి వస్తే మార్కెట్స్ పెరగాలి కదా అనే క్వశ్చన్ మార్క్స్ మనకు అందరికీ వస్తాయి. కానీ గుర్తుంచుకోవాల్సిన లాజిక్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చెయ్యొద్దు అని అన్నారనుకోండి, లైక్ డబ్బులు పెట్టొద్దు అన్నారనుకోండి, వాళ్ళు నిజంగా లార్జ్ క్యాప్స్ లోకి డబ్బులు తెస్తారా? నిజంగా అలా తెచ్చే వాళ్ళైతే ఫస్ట్ లో లార్జ్ క్యాప్స్ లోనే పెడతారు కదా. ఆ రిటర్న్స్ వాళ్ళకి అంత అట్రాక్టివ్ గా కనిపించట్లేదు కళ్ళకి. ఆ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ మ్యూచువల్ ఫండ్స్ చూపిస్తున్న రిటర్న్స్ గ్లోరీగా కనిపిస్తూ చాలా గ్రీన్ గా కనిపిస్తూ వాటిల్లోనే పంప్ రష్ అవుతూ ఉంది. అక్కడే ఇన్వెస్ట్ చేయాలని. మరి అక్కడ కాకపోతే లార్జ్ క్యాప్స్ లోకి వస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఖచ్చితంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో రిస్ట్రిక్షన్ పెడితే లార్జ్ క్యాప్ లోకే డబ్బులు వస్తాయి అనుకోవడం అంత సరైన థీమ్ అయితే, ఆ లాజిక్ అయితే కాదు. లార్జ్ క్యాప్స్ ఎప్పుడైతే పర్ఫార్మ్ చేస్తాయో, లార్జ్ క్యాప్స్ ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు పరిగెడతాయి మళ్ళీ డబ్బులు, రీటైలర్స్ డబ్బులు లార్జ్ క్యాప్ ఫండ్స్ లోకి. బట్ అప్పటి వరకు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ ఇంకా ఎక్కువ పెట్టేసిన ఆశ్చర్యపోవాల్సిన నీడ్ లేదు. అండ్ దీని రిలేటెడ్ గా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. వైట్ ఓక్ క్యాపిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నది రిస్క్ అసెస్మెంట్, లైక్ ఓవర్ గా ఒక థీమ్ ని ఫాలో అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఆ రిస్క్ అసెస్మెంట్ చేయడం రాంగ్ ఏం కాదని చెప్తున్నారు. వాల్యూ రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నది, మ్యూచువల్ ఫండ్స్ లో రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి వాల్యూ రీసెర్చ్ వెబ్సైట్ ఐడియా ఉంటది. దిస్ హ్యాపెండ్ ఫర్ ద ఫస్ట్ టైం అంటున్నారు. యాక్చువల్లీ ఇది సెబీ జాబ్ కాదు, బట్ జాబ్ కాకపోయినా అంటే ఇన్వెస్టర్ డబ్బులు పెడుతున్నప్పుడు కూడా సెబీ వాళ్ళు పెట్టద్దు, కొంచెం చూసుకోండి అక్కడ రిస్క్ ఉంది అని చెప్పేంతలా ముందుకు వస్తున్నారంటే ఎంతలా డబ్బులు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లోకి ఫ్లో అవుతుంటే అది సెబీని భయపెట్టుంటుందనేలా వాల్యూ రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ బజాజ్ ఫైనాన్స్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నది ఇది ఇండైరెక్ట్ గా పీపుల్ కి చెప్తున్నట్టు హింట్ ఇస్తున్నట్టు, ఇక పెట్టింది చాలు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ చాలా ఎక్కువ పెట్టేశారు డబ్బులు, అక్కడ రిస్క్ ఉందని ఇండైరెక్ట్ గా పీపుల్ కి చెప్తున్నట్లనేలా డేటా అయితే కనిపిస్తుంది. ఇది ఎక్స్పర్ట్స్ ఒక ఒపీనియన్, సెబీ వాళ్ళు చెప్తున్న అప్డేట్ కి. మీరేమనుకుంటున్నారు? సెబీ వాళ్ళు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఎక్కువ డబ్బులు వెళ్ళిందని యూజ్ చేసి
చేసిన వర్డ్ కూడా ఫర్త్ అని యూజ్ చేశారు. అంటే ఎక్కువ టూ మచ్ థింగ్ అక్కడ కాన్సన్ట్రేట్ అయిపోయింది. అది అసలు కరెక్ట్ కాదు, అసలు అది క్వాలిటీ కాదు, అలా వెళ్ళిపోతుంది డబ్బులు, అది రిస్క్ కి కూడుకున్నది అనేలా సెబీ వాళ్ళ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, ఈవెన్ వాళ్ళు చెప్పిన యాంఫీ వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం మార్కెట్ లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లోకి డబ్బులు రిస్ట్రిక్ట్ చేయాల్సిన పరిస్థితికి మ్యూచువల్ ఫండ్స్ వెళ్తాయని ఒక క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. మీరే చెప్పండి, సెబీ వాళ్ళు అలా స్టెప్స్ తీసుకుంటూ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లోకి డబ్బులు రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేయడం సరైందని మీరు అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, సెమీ కండక్టర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెమీ కండక్టర్స్ బిజినెస్ పరంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్, సుమారుగా 1,26,000 కోట్ల దగ్గరగా ప్రపోజల్స్ అయితే అప్రూవ్ అయితే చేసింది. ఫస్ట్ ది కమర్షియల్ సెమీ కండక్టర్ ఫ్యాబ్ ఫెసిలిటీ టాటా వాళ్ళకి సంబంధించింది. ఇది గుజరాత్ లో 91,000 కోట్లకు సంబంధించిన దాని రిలేటెడ్ గా అప్రూవల్ ఇచ్చారు. సెకండ్ ది సేమ్ టాటా గ్రూప్ కు సంబంధించిన సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ ప్లాంట్ 27,000 crores విలువ చేసేది అస్సాం లో ఉండే వాటి రిలేటెడ్ గాను అప్రూవల్ ఇచ్చారు. అండ్ థర్డ్ ది సిజీ పవర్ ప్లాంట్, ఈ సెమీ కండక్టర్స్ పరంగా 7,600 crores వర్క్ చేసే ప్లాంట్ కూడా కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ అయితే దొరుకుతూ ఉండడం ఇవాళ సిజీ పవర్ ర్యాలీ అయింది. అండ్ టాటా గ్రూప్ కు సంబంధించిన టాటా ఎలక్సీలో కూడా మనకి ర్యాలీ కనిపించింది. అండ్ వస్తున్న అప్డేట్స్, టాటా పవర్ వాళ్ళు తైవాన్ కి సంబంధించిన పిఎస్ఎంసి కంపెనీతో టైఅప్ అయి ఈ సెమీ కండక్టర్ బిజినెస్ లో ఫర్దర్ గా గ్రో అవుతారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ సుజలాన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 30 మెగావాట్స్ ఒక బిగ్ ఆర్డర్ లభించిందని చెప్తున్నారు. వీళ్ళ 3 మెగావాట్ సిరీస్ రిలేటెడ్ గా ఫ్రమ్ ఈడిఎఫ్ రెన్యూబుల్. సో 3 మెగావాట్ సిరీస్ రిలేటెడ్ గా 30 మెగావాట్ ఆర్డర్ అంటే సుమారు 10 విండ్ టర్బైన్స్ రిలేటెడ్ గా విత్ 3 మెగావాట్ కెపాసిటీ వీళ్ళు సప్లై చేస్తారు ఈడిఎఫ్ రెన్యూబుల్స్ వాళ్ళకి. నెక్స్ట్ పేటిఎం రిలేటెడ్ గా డేటా కనిపిస్తుంది, ఇంపార్టెంట్ డేటా. సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా, పేటిఎం లో వాటాను హోల్డ్ చేసిన వాళ్ళు ప్రీవియస్ గా 5.01% దగ్గరగా హోల్డ్ చేస్తుండే వాళ్ళు, కానీ ప్రెసెంట్ వాళ్ళ వాటా 2.83% దగ్గరగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా జనవరి 23 నుంచి ఫిబ్రవరి 26 ఇన్ బిట్వీన్ వీళ్ళు మార్కెట్ లో ఓపెన్ మార్కెట్ లో సెల్ చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తూ ఉంది. త్రూ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా కనిపిస్తున్న డేటా. సో రీసెంట్ డేస్ లో పేటిఎం పరంగా కనిపిస్తున్న సెల్లింగ్ ప్రెషర్ కి వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. సో కాన్స్టెంట్ గా వీళ్ళు పేటిఎం స్టాక్ ని రీసెంట్ డేస్ లో మార్కెట్ లో అయితే సెల్ చేశారు. నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక బిగ్ బ్లాక్ డీల్ అయితే జరిగింది ఇవాళ. సుమారుగా 16.6 lakh షేర్స్ దగ్గరగా చేతులు అయితే ఎక్స్చేంజ్ అయ్యాయి. బిగ్ ప్లేయర్స్ మధ్యలో మేబీ ఈ ట్రాన్సాక్షన్ జరిగి ఉండొచ్చు. బయర్స్ అండ్ సెల్లర్స్ ఎవరో ఇమీడియట్ గా మనకి తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే ఎన్ఎస్సి లో బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో మనకి డేటా అప్డేట్ అవుతుంది. ఎవరు కొన్నారు ఎవరు అమ్మారు అనేది ప్రామినెంట్ ప్లేయర్స్ అవుతూ బ్లాక్ విండోలో జరుగుతూ ఉంటే లెట్స్ సీ ఏదైనా ప్రామినెంట్ నేమ్స్ మనకు తెలుస్తాయని. నెక్స్ట్ స్వాన్ ఎనర్జీ వాళ్ళు QIP ద్వారా ఫండ్స్ రైజ్ చేసినట్లయితే అప్డేట్స్ చేస్తున్నారు. నియర్లీ 3,320 crores దగ్గరగా రైజ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 4.7% దగ్గరగా డిస్కౌంట్ ఇస్తూ 670 రూపీస్ పర్ షేర్ దగ్గరగా ఈ QIP జరిగినట్లయితే డేటా కనిపిస్తుంది. అండ్ ఎవరెవరికి QIP వెళ్ళిందని చూసినప్పుడు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళ పేర్లు ప్రధానంగా కనిపిస్తూ ఉండడం, ఒక ప్రామినెంట్ మ్యూచువల్ ఫండ్ అవుతూ ఉండడం. ఆఫ్టర్ ఈ QIP డేటా ఎవరు QIP లో పార్టిసిపేట్ చేశారు, ఎవరు కొన్నారని డేటా కనిపిస్తుండేసరికి క్వాంట్ వాళ్ళ నేమ్ కనిపిస్తుండడం స్టాక్ కి వాళ్ళ గెయిన్ అయింది. నెక్స్ట్ వీనస్ పైప్స్ వాళ్ళు కొత్త లైన్ ఆఫ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫిట్టింగ్ బిజినెస్ లోకి అండ్ స్పెషలైజ్డ్ ప్రొడక్ట్ లైన్ ఆఫ్ స్టెయిన్లెస్ అండ్ టైటానియం వెల్డెడ్ ట్యూబ్స్ లో కూడా ఎంటర్ అవుతున్నట్టు. టోటల్ గా దీనికి 175 crores ఖర్చు అవుతుందని, అందులో 40% దగ్గరగా మనీని ప్రమోటర్స్ కి వారెంట్స్ ని త్రూ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఇష్యూ చేస్తారని, అలా 40% డబ్బులు రైజ్ చేస్తారని అండ్ 60% బ్యాంక్ ఇంటర్నల్ అక్రూవల్స్ అండ్ టర్మ్ లోన్స్ కారణంగా రైజ్ చేస్తూ డబ్బుల్ని కంపెనీ కోసం ఖర్చు పెడతారు, కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవుతారని ఇలా అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయ్యింది. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది అఫీషియల్ అప్డేట్ కాదు, బట్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందనే అప్డేట్స్ ఇవి. గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుందంటే లోకల్ గానే తయారు చేస్తున్న సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ ని మాత్రమే అలో చేయాలి, ఆర్ బిజినెస్ కి తీసుకోవాలి. అంటే ఎక్స్టర్నల్ గా వస్తున్న సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ ఒక ఎంట్రీని, ఇండియాలో ఒక ఎంట్రీని రిస్ట్రిక్ట్ చేయాలనే విధంగా గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. లోకల్ గా ఈ సోలార్ బిజినెస్ చేస్తున్న సోలార్ సెల్ మ్యానుఫాక్చర్స్ ఆర్ మాడ్యూల్ మ్యానుఫాక్చర్స్ ని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందని వస్తున్న అప్డేట్ స్టాక్ లో ఇవాళ ర్యాలీని అయితే తీసుకొచ్చాయి. నెక్స్ట్ పిడిలైట్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, వీళ్ళు మార్చి 4th అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారంటున్నారు. అండ్ మార్చ్ 6th అనలిస్ట్ మీట్ ని అండ్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళతో కూడా ఇన్వెస్టర్ మీట్ ని కండక్ట్ చేస్తారంటున్నారు. యూజువల్ గా ఇలా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు వీళ్ళు చెప్తున్న థీమ్ ఇన్వెస్టర్స్ కి నచ్చితే డబ్బులు పెట్టడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి ఇలా ఇన్వెస్టర్స్ తో మీట్ అవుతున్నారని వస్తున్న అప్డేట్స్ యూజువల్ గా పాజిటివ్ సైడే మనం చూడాలి. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తానికి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ అప్ అండ్ డౌన్ కనిపించింది, కానీ ఓవరాల్ ప్రైస్ యాక్షన్ ఒక సెంటర్ పాయింట్ ని మీరు చూస్తే 30 పాయింట్ జోనే కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ క్యాండిల్స్ ఈ 30 పాయింట్ జోన్ లోనే ఇవాళ కన్సాలిడేట్ అవ్వాలని ప్రయత్నించాయి. కొన్ని స్పైక్స్ కనిపిస్తాయి అప్ అండ్ డౌన్, బట్ మెజారిటీ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అండ్ టైం స్పెండ్ కూడా ఈ 960 to 930 ఇన్ బిట్వీన్ ఉంది. కాబట్టి ఫాలో అవుతున్నప్పుడు కూడా ఇవాళ వోల్టైల్ సెషన్ కాబట్టి
రెస్పెక్ట్ అవ్వలేదు, కానీ ప్రీవియస్ గా మనకు ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో డౌన్ అవుతున్నప్పుడు 30 పాయింట్ సపోర్ట్, ఇఫ్ అది బ్రేక్ అయితే 850 నెక్స్ట్ ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్. ఇవాళ నియర్లీ ఆ లెవెల్ దగ్గరికి వచ్చి సుమారు 21,860 వరకు వచ్చి మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది, నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా. సో కాబట్టి అది గమనించాలి. అండ్ రెసిస్టెన్స్ 22,080, ఇవాళ కూడా మార్కెట్ ఇంచుమించి రెసిస్టెన్స్ వరకు వచ్చింది, కానీ అబౌవ్ సస్టైన్ అవ్వలేదు. సో ప్రాబబుల్లీ నెక్స్ట్ వస్తున్న ర్యాలీలో కూడా ఇది ఫేస్ చేయొచ్చు. అది బ్రేక్ అయితే 22,190. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 46,280 మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్ గాను అండ్ ఈవెన్ ఇవాళ కూడా ఫేస్ చేసిన లెవెల్. అండ్ డౌన్ వస్తుంటే 46,130. స్టార్టింగ్ లో కూడా ఇది రెసిస్టెన్స్ గా యాక్ట్ అయింది కాబట్టి ఇవాళ మల్టిపుల్ టైమ్స్ అది ఇంపార్టెంట్ సపోర్ట్ గా ఉండొచ్చు. అండ్ డౌన్ వస్తే 45,970 అండ్ అబౌవ్ 46,450 అండ్ అబౌవ్ 46,673. అండ్ మార్కెట్ రేంజ్ యాజ్ యూజువల్ 21,950 బ్రేక్ అయి మార్కెట్ బిలో క్లోజ్ అయ్యేంత వరకు రేంజ్ అయితే డిస్కస్ చేయాలనుకోవట్లేదు, బికాస్ ఒక డైరెక్షనల్ మూవ్ ఉంటుందేమో అని. రీసెంట్ డేస్ లో వస్తున్న మార్కెట్ ప్రైస్ యాక్షన్ అయితే నేను అంత స్ట్రాంగ్ గా అయ్యాను లేనైతే చెప్తూ ఉంది. బట్ లెట్ us టేక్ ద ఫైనల్ కన్ఫర్మేషన్. 950 బిలో మార్కెట్ బ్రేక్ అయి క్లోజ్ అయ్యాక రేంజ్ ని డిస్కస్ చేసుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.